నా చెల్లెల్ని విడిచి ఎప్పుడూ ఉండలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మా చెల్లెల్ని ప్రకాశానికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. మీరేమంటారు అని చెప్పనేసరికి, మీ అత్తయ్య మాటని కాదు కూడదు అని అనేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? మీ తాతయ్య గారితో సహా. సరేనమ్మా, నీ ఇష్టం. నీ చెల్లెల్ని నీతో తోటికోడలుగా తీసుకొస్తానంటే మాకేం అభ్యంతరం లేదు అనగానే, ప్రకాశానికి అని చెప్పనేసరికి, ప్రకాశమా, నువ్వు ఏదంటే సరే వదినా అనే రకం ప్రకాశం. పోని నీ మాటకే కాదనకుండా ప్రకాశాన్ని కూడా అడుగుదామని చెప్పి మీ మావయ్యని కూడా అడిగేసరికి, మీ చిన్న మావయ్యని అడిగేసరికి సరే అని ఒప్పుకుంటాడు. పెళ్ళి కూడా చేద్దామనుకున్న సమయానికి కరెక్ట్గా పెళ్లిపేటల మించి వెళ్ళిపోయింది రేవతి అన్న ఆవిడ అని చెప్పాను. కానీ ఎందుకు అని చెప్పాను. కానీ తను ఎవరినో ఇష్టపడిందంట. ఆ విషయం చెప్పినా కానీ మీ అత్తయ్య వినిపించుకునే రకం కాదు కదా. మీ అత్తయ్య ఎలాంటిదో నీకు బాగా తెలుసు కదా. సో ఆవిడ పెళ్లిపేటల మించి ప్రేమించుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వచ్చింది. ప్రకాశానికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్న ఆవిడ ఆశలు అడియాసలు అయిపోయాయి. తోటికోడలుగా ఉందామనుకున్న రేవతి, ఇటు అపర్ణ ఇద్దరు కూడా, రేవతి ఎప్పుడైతే అలా చేసిందో, అపర్ణ మాటను కూడా తీసి పక్కన పడేసిందో, ఇంకా అపర్ణ రేవతి మీద చాలా కోపం పెంచుకుంది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా రేవతిని చేరనివ్వద్దని చాలా గట్టిగా చెప్పింది. అందుకే రేవతి ఎప్పుడూ కూడా మన ఇంటి వైపు రాలేదు. అపర్ణను కూడా మరి తెలీదు. మరి మన ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా ఆవిడ తెలుసుకుందంటే వాళ్ళక్కంటే ఎంత ప్రేమో అనగానే, ఏదేమైనా వాళ్ళిద్దరినీ కలపాలమ్మమ్మ అని చెప్పనేసరికి, కలవాలని నాకు ఉంది, కానీ నేనేమి అభ్యంతరం ఏం పెట్టను కదా. ఏదో అప్పుడు అలా జరిగింది. ఎవరి ఇష్టాలు ఎవరు కాదనో చెప్పు. ప్రకాశం అభిప్రాయం అడిగిన తనకి తన చెల్లెల అభిప్రాయం అడగలేకపోయింది. తన చెల్లెలు తన మాట కాదనదు అని అనుకుంది. కానీ ఎవరు ఇష్టపడడం వాళ్ళని చేసుకోవడంలో తప్పే ముందు చెప్పు అని చెప్పనేసరికి, సరే అమ్మమ్మ, రేపు ఒక్కసారి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇంటికి తీసుకొస్తాననగానే, సరే నీ ప్రయత్నం ఎందుకు కాదనాలి, అక్క చెల్లెళ్ళిద్దరూ కలిస్తే నాకు సంతోషమే కదా అని చెప్పి, ఇంకా ఇంద్రదేవ్ అనేసరికి సరే ఆలస్యమైంది పడుకో అని చెప్పి ఇంకా కావ్య పడుకోవడంతో ఇంద్రదేవి కాస్త వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే కావ్య కాస్త రేవతి దగ్గరికి ఫ్రూట్స్ తీసుకుని వెళ్తుంది. వెళ్ళి చిన్నత్తయ్య అని పిలిచనేసరికి, ఏమన్నావు కావ్య అని చెప్పాను. కానీ నీ గురించి అత్తయ్య గారు అంతా చెప్పారు చిన్నత్తయ్య అని చెప్పాను. కానీ మా అక్క అంటే నాకు చాలా ఇష్టం కావ్య, కానీ మా అక్క నాతో మాట్లాడడం లేదు. మా అక్క మాట్లాడుతుందేమోనని 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను అని చెప్పనేసరికి, అవునా చిన్నత్తయ్య, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది అని చెప్పాను. కానీ మా అక్క నాతో మాట్లాడదు. మా అక్క నా మీద చాలా కోపం పెంచుకుంది అని చెప్పనేసరికి, అలా ఎందుకు అనుకోవాలి, ఒకప్పుడు నన్ను కోడలుగా అంగీకరించలేదు అత్తయ్య, ఇప్పుడు నేనే ప్రాణంగా బ్రతుకుతారు. నేను ఏం చేసినా కావ్య చేసేది ఆలోచించే చేస్తుందని నాకు ఎంతో సపోర్ట్నిస్తారు. అత్తయ్య తర్వాత ఇంట్లో ఎవరైనా ఈ మాట వింటారు అంటే నా మాట ఖచ్చితంగా వినాల్సిందే. అత్తయ్య ఖచ్చితంగా మారారు. మీరు ఒకసారి మా ఇంటికి వస్తే అనగానే, వద్దు కావ్య, మా అక్కని నేను ఫేస్ చేయలేను అని చెప్పనేసరికి, లేదు రండి అని చెప్పి అనగానే, ఈలోపు రాజ్ కాస్త కావ్యకు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు కళావతి గారు అని చెప్పాను. కానీ నేను చెప్పిన లొకేషన్కి మీరు వచ్చేసేయండి అనేసరికి పెట్టిన లొకేషన్ కాస్త రాజు వస్తాడు. వచ్చేసరికి ఎవరు ఇవిడా అని చెప్పాను. కానీ ఎవరా, మీ అమ్మ వాళ్ళ చెల్లెలు అని చెప్పనేసరికి, ఏంటి అపర్ణమ్మ వాళ్ళ చెల్లెలా అని చెప్పాను. కానీ అవును బాబు అని చెప్పనేసరికి, ఇంకా రాజు గురించి రాజు వచ్చేలోపే మొత్తం విషయం చెప్పేస్తుంది కావ్య. గతం మర్చిపోయాడని, తన భర్తని మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నాడని మొత్తం చెప్పేసేసరికి ఈలోపు రాజు వచ్చిన తర్వాత రాజుకు వివరించి చెప్తారు. అవునా, వీళ్ళిద్దరినీ కలిపే బాధ్యత మనదే అనగానే, అపర్ణమ్మ సంతోషంగా ఉంటుందంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకురావడంతో అత్తయ్య ఎవరొచ్చారో చూడండి అని చెప్పనేసరికి, ఎవరొచ్చారు కావ్య అనుకుంటూ గదిలోంచి బయటికి వస్తుంది. వచ్చేసరికి ఒక్కసారిగా రేవతిని చూసి షాక్ అయిపోతుంది. రేవతి అని చెప్పి గబగబా దగ్గరికి వస్తుంది. ఈ అక్క ఇంకా గుర్తుందా, బ్రతికే ఉందని అనుకుంటున్నావా అనగానే, అక్క అంత మాట అనొద్దక్క అని చెప్పనగానే,
ఎక్కడికో వెళ్ళిపోయావు, ఈ అక్క నీకు ఎలా గుర్తుంది అని చెప్పాను కానీ మొన్న మమ్మల్ని కాపాడారు అని చెప్పాను కదా అత్తయ్య, ఆవిడ ఈవిడే అని చెప్పాను కానీ ఏంటి కావ్య వాళ్ళని కాపాడింది నువ్వా అని చెప్పాను కానీ అవునక్క అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఏంటి రేవతి ఇన్ని రోజులు ఏమైపోయావు అని చెప్పాను కానీ అందరూ నీలా పుట్టింటిని పట్టుకుని ఏడవరు కదా మొగుడిని వదిలేసి. నా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్న చక్కగా మొగుడితోటే కలిసింది. నీ విషయాల్లో కలక చేసుకోలేనప్పుడు నా విషయాల్లో కలక చేసుకోవద్దు రుద్రాని, నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది అంటూ అపర్ణ గట్టిగానే సమాధానం చెప్పేసరికి నోరు మూసేస్తుంది రుద్రాని. అయితే నువ్వు రా రేవతి అని చెప్పాను కానీ మీ ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడున్నారు అని చెప్పాను కానీ మొత్తం చెప్తుంది. చెప్పేసరికి అక్కడెక్కడో వర్క్ చేయడం ఎందుకు, మన కంపెనీలోనే వర్క్ చేయొచ్చు కదా రేవతి అని చెప్పి ఇంకా సుభాష్ అనేసరికి సరే బావగారు నేను చెప్తాను అనగానే మీ ఆయనకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు అనేసరికి రేవతి వాళ్ళ ఆయనకి కాస్త ఫోన్ చేసి ఇంటికి రమ్మనగానే సరాసరి దుగ్గరాలిల్లు ఎవరికి తెలియదు, సరాసరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి అన్నయ్య గారు అని చెప్పాను కానీ బాగున్నారా అని చెప్పాను కానీ మీ గురించి ఆలోచించని రోజంటూ ఉండదు. మీ ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా తెలుసుకుంటుంది రేవతి. అలాగే కావ్య స్వప్న వీళ్ళందరి పేర్లు కూడా తెలుసుకుంది. రాజుకి జరిగిన దాని గురించి కూడా మొత్తం తెలుసుకుని చాలా బాధపడింది. అక్క దగ్గరుంటే నేను వాదార్చేదాన్నని. ఈలోపు రాజు విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలా అనుకుంటుంది కానీ ఎదురు పడితే వదిన గారు ఎలా అంటారో ఏంటో అని చాలా కంగారు పడింది. అనగానే మా కావ్య ఉంది కదా, మా కావ్య ఏదైనా సాధ్యం కానిది కూడా సుసాధ్యం చేసేస్తుంది. మా కావ్యను మీరు కాపాడారు కాబట్టి అని చెప్పనేసరికి మీరు ఏంటత్తయ్య నన్ను దూరం పెట్టేశారా అని చెప్పాను కానీ అదేమీ లేదు రేవతి, నేనేదో మామూలుగా మాట్లాడాను. రెండు భోంచేద్దాం అందరూ కూర్చుని అనగానే రెండమ్మా రండి అని చెప్పి ఇంకా రాజు కూడా అందరూ దగ్గరుండి భోజనం చేస్తారు. చాలా సంతోషపడిపోతారు. ఎక్కడ వర్క్ చేస్తున్నావు అనగానే పలానా చోట అనేసరికి నీకు అక్కడ మానేయడానికి అభ్యంతరం అయితే ఏమన్నా అబ్జెక్షన్ పెడతారా అని చెప్పాను కానీ అలా ఏమీ లేదన్నయ్య గారు అని చెప్పనేసరికి వెంటనే మానేసి మన కంపెనీలో జాయిన్ అవ్వు కావ్య అని చెప్పాను కానీ అలాగే మామయ్య అని చెప్పి తనని మేనేజర్గా అపాయింట్ చేస్తారు. ఇంకా ఇంట్లోనే మీరు ఎక్కడో ఉండవలసిన అవసరం లేదు రేవతి, ఇక్కడే ఉండండి, మా కోడల్లాగే నువ్వు, మా బాబులాగే నువ్వు నా కోడలు కావాల్సిన దానివే కదా అని చెప్పాను కానీ సరే అని ఇంకా రేవతి వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఇంకా అక్క చెల్లెళ్ళు అక్కడే ఉండి చాలా సంతోషంగా ఉంటారు. మనం చేయాల్సిందల్లా రాజ్ కావ్యాన్ని కలపాలి అని చెప్పాను కానీ చెప్పిందక్క కావ్య మొత్తం నాకు చెప్పింది, నేను చూసుకుంటాను కదా, రాజ్ కావ్యాలను కలిపే బాధ్యత నాది, ఆ యామని అంతు చూసే బాధ్యత నాది అని చెప్పి రేవతి కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండడంతో ఇంకా రేవతి ఏదైనా సరే చేయాలని అనుకుంటుంది. ఇంకా సో ఆ రకంగా కావ్యరాజులను కలిపే బాధ్యత ముగ్గురు అక్క చెల్లెలు అంటే ధాన్యలక్ష్మి వీళ్ళు ముగ్గురు కూడా తీసుకుని రాజుని కావ్యని కలపాలని ప్లాన్లు అయితే వేస్తూ ఉంటారు. ఇంకా యామని అయితే వీళ్ళని విడదీయాలన్న ఉద్దేశంతో ప్లాన్లు వేస్తూ ఉంటుంది. యామిని ప్లాన్లు ఎప్పుడు కావ్య చిత్తు చేయడం కావ్యకు అలవాటే కదా, ఎప్పటికప్పుడు ఎన్ని ప్లాన్లు వేసినా చిత్తు చేస్తూ ఉండేసరికి ఇంట్లోనే ఎవరో సహాయం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న వాళ్ళు కాస్త ఎవరు సహాయం చేస్తున్నారో ఏంటి అన్న విషయం కూడా తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న తర్వాత ఇంకా రుద్రానికి చుక్కలు చూపించడం మొదలు పెడతారు. ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నవా రుద్రాని, పిచ్చి పిచ్చి నాటకాలు వేయకుండా ఇంట్లో ఉంటే ఉండు, లేదంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావు. ఇంతకుముందు ఎన్నిసార్లు బయటికి పంపించాలన్నా వెళ్ళలేదు కానీ ఈసారి మాత్రం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి అపర్ణ గట్టిగా రుద్రానికైతే వార్నింగ్ ఇస్తుంది. మరి రాజకావ్యాలను ఎలా కలుపుతారు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.